ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మన డైలీ లైఫ్లోనే మనకి తెలియకుండా చాలా టాక్సిక్ సబ్స్టెన్సెస్ మన శరీరంలోకి వెళ్తున్నాయి అనే ఒక భావన చాలామందికి, హెల్త్ ఫ్రీక్స్కి ఎస్పెషలీ హెల్త్ పట్ల బాగా శ్రద్ధ చూపే వారికి వచ్చిందండి. లెట్స్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్స్. పళ్ళు చాలా ఆరోగ్యకరం అనుకుంటూ ఉంటాం మనం. పండించడానికి కూడా పరిపక్వత రావడానికి దే ఆర్ యాడింగ్ అ లాట్ ఆఫ్ కెమికల్స్ అండ్ వినికిడి. కాల్షియం కార్బైడ్ గ్యాస్ యూస్ చేస్తున్నారు. కార్బైడ్ వాడితే ఏమవుతుందంటే ఎస్టిలిన్ గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ గ్యాస్తో రైపన్ చేస్తున్నారు. అంటే ఎస్పెషల్లీ ఇప్పుడు సమ్మర్లో మనం మ్యాంగోస్ ఎక్కువగా కొనుక్కుంటూ ఉంటాం. దాన్ని రైపనింగ్ ఎలా చేశారు? ఈజ్ ఇట్ ఆర్టిఫిషియల్ కార్బైడ్తో చేశారా, లేకపోతే న్యాచురల్గా పండిందా, చెట్టు పైన పండిందా అని చూసుకొని తినాలన్నమాట. ఎందుకంటే ఇవి తింటే కనుక లాట్ ఆఫ్ డిజీజెస్, యూ గెట్ లాట్ ఆఫ్ డిజీజెస్. ఆల్సో ఇట్ కెన్ లీడ్ టు, ఇఫ్ యూ కంటిన్యూస్లీ ఈట్ దిస్, ఇట్ కెన్ ఆల్సో లీడ్ టు క్యాన్సర్. దిస్ ఇస్ నాట్ గుడ్ ఫర్ అవర్ బాడీ. అండ్ అలాగే ఇరిటెంట్స్, ప్యాలెట్లో కూడా పొక్కులు రావడం లాంటివి కూడా చాలా మందిని చూసాం ఫ్రూట్స్ తినగానే. yes this is all because of that carbides వల్ల పండించడం వల్ల. మరి ఎలా తెలుస్తుంది డాక్టర్ లక్ష్మి గారు ఇది ఎలా పండించారు ఏంటని? వాట్ ఈస్ ద బెస్ట్ వే టు నో? See, first of all, what I do is I smell them. So especially when I smell the mangoes, I mean maybe నాకు తెలుస్తుందేమో if how it is ripened అనేది. ఇంకొకటి, మనం కార్బైడ్ తో పండించినవి మనం మ్యాంగోస్ కొనుక్కొని కట్ చేసినప్పుడు ఒక సైడ్కి ఫుల్గా రైపెన్ అయి ఉంటుంది ఆన్ ద సైడ్ ఆఫ్ ద పీల్. ఇంకొక సైడ్ లోపల ఇట్ ఈస్ వైటిష్, అంటే పండకుండా ఉంటుంది. సో హాఫ్ పండి హాఫ్ పండకుండా ఉంటే దట్ ఈస్ డెఫినెట్లీ, దట్ మీన్స్ అది కార్బైడ్తో అది పండించినట్టు. సో డోంట్ ఈట్ ఇట్. కట్ చేస్తే మీకు తెలుస్తుంది అది ఎలా రైపెన్ అయింది ఫ్రూట్ అనేది. రైట్. ఫ్రూట్స్ టాపికే కంటిన్యూ చేస్తూ, లీచీస్లో అలాగే సపోటాలలో చాలా సందర్భాల్లో, మామిడి పళ్ళలో, అరటిపళ్ళలో ఇది మనం చూస్తున్నాం. అంటే అరటిపండు రైప్గా కనిపిస్తుంది కానీ తింటూ ఉంటే కాయ లాంటి ఫీలింగ్ వస్తుంది, నోట్లో ఒకలాంటి జిగురు వగర రావడం అనమాట. అంటే ఇవన్నీ కూడా దీంతో కార్బైడ్తోనే రైపెన్ చేసినవి అనమాట, ఎస్టిలిన్తోనే. సో యూ కెన్ యాక్చువల్లీ మేక్అవుట్, లైక్ మీరు అన్నట్టు అట్టిపండు తిన్నప్పుడు హాఫ్ రాగా ఉంటుంది, హాఫ్ పండుగా ఉంటుంది. దెన్ దట్ మీన్స్ దిస్ ఇస్ డెఫినెట్లీ రైపెండ్ బై ఇట్. కానీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే బనానాస్లో మనకు తెలియదు కొనుక్కునేటప్పుడు, ఎవ్రీథింగ్ లుక్స్ యెల్లో ఫ్రమ్ ద అవుటర్ సైడ్. బయట నుంచి అన్నీ యెల్లోగానే ఉంటాయి. అంటే ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ మనకి కనిపెట్టలేం అది ఎలా రైపోయింది అనేది, కనిపెట్టలేం తినేవరకు. కరెక్ట్. సో తిన్నాక ఇన్ కేస్ మీకు డౌట్ వచ్చింది అనుకోండి దట్ ఇట్ ఈస్ అది కార్బైడ్తో రైపెన్ అయిందని,